వాకాడు మండలంలోని గుండ్లు కానేపల్లి గిరిజన కాలనీలో శనివారం రాత్రి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు గిరిజన సమక్షంలో ఆయన చిత్రపటాన్ని ఉంచి బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం భారతదేశం గర్వించదగ్గ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు। ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతాలను ఆశయాలను ఆచరించాలన్నారు। బహుజనుల కోసం ఆయన చేసిన మంచి దళిత బహుజనులు పనులు గుర్తించాలన్నారు। అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పిల్లలకు మిఠాయిలు, గిరిజన కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేశారు। అలాగే వృద్ధ మహిళలకు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు తన సొంత నిధులతో ఆర్థిక సాయం అందజేశారు। అక్కలారా, చెల్లిళ్ళారా, తమ్ముళ్ళారా, అన్నలారా, ఈరోజు దేశమంతా ప్రపంచమంతా మెచ్చుకునే ఒక నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు చనిపోయిన రోజు। ఆ చనిపోయిన రోజున ఆయన మనం గుర్తు చేసుకొని ఈ రోజున మన వాళ్ళతో దళితులంటే హరిజన, గిరిజన లాంటి వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా మన బంధువులే। మేమందరం కూడా ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళమే। ఈ కాలనీ అంతా గిరిజనులతో ఉన్న కాలనీ। గిరిజనులైనా వేరే వాళ్ళ క్యాస్ట్ ఉండాలి, ఓన్లీ గిరిజనులే ఉన్నారు। గిరిజనుల కోసం అంబేద్కర్ గారు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాడు। అర్జునులాగానే గిరిజనులు కూడా ఎన్నో చట్టాలు। ఆ చట్టాలు లేకపోతే మన ఈ రోజు కూడా గుడ్డలు కట్టుకునే స్థితి లే। ఒకప్పుడు గిరిజనులకి రైలు ఉండేవి కాదు, రైలు లేకుండా నడవాల। మగవాళ్ళు వెనకాల మొంతలు, వెనకాల చేపలు కట్టుకుని నడవాలి ఈదుల్లో। అంత ఘోరంగా మనం బతికినాం। ఇప్పుడు మన ప్యాంట్లు, చీరలు, పంచులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాం। ఇప్పుడు కూడా మన బ్రతుకులు ఘోరంగానే ఉన్నాయి। ఎందుకు ఘోరంగా ఉన్నాయంటే మనం తినడానికి తిండి లేదు, చదువుకోవడానికి స్కూల్స్ లేవు, మన ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్స్ లేవు। ఇవన్నీ కూడా మనం పడుతున్న కష్టాలు। మేమందరం కూడా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ మా కుటుంబంతో మేము హ్యాపీగా ఉన్నాం। కానీ మన చిన్న ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు హ్యాపీగా లేరు, సంతోషంగా లేరు, ఈ వరదల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి మీకు అంతో ఇంతో సహాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి వచ్చాం। ఎందుకు వచ్చామంటే మన గిరిజనులు ఈ వానల్లో ఇబ్బంది పడుతున్నారేమో, తినడానికి తిండి లేకుండా ఉన్నారేమో, కూరగాయలు ఉన్నాయో లేవో, బియ్యం ఉన్నదో లేదో, ఇంట్లో ఏమైనా ఇబ్బంది పడుతున్నారో లేదో అని చెప్పేసి కనుక్కొని మీకేదో సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాం। మాకందరికి కూడా